అది కాదు సార్ 23, 24 తన ఇల్లు కదా తన మనిషిని కావాలేమో నేను వాటి ప్రజల కోసం మాట్లాడుతున్నా అంటే 27 అంశము ఇప్పుడు పాస్ అంటాం మీరు మాత్రం దయచేసి తెలియజేస్తున్నాను. ఈ 3 అంశాలపై మేము నెక్స్ట్ పెళ్లికి ఆమోదించుకుంటున్నాం. అధికారులు ఒకటే చెప్తున్నాం, మీరు పెళ్లి అధ్యక్షులు 28 అంత పనిష్టమేనా వైస్ చైర్మన్ అంశం నంబర్ 28 వైస్ చైర్మన్ పదవి రాజ్యాంగ రాష్ట్ర అంబేద్కర్ మీరు నాయనట 27 చదవండి సార్. అధ్యక్షులు 28 చదవండి. ఈ అధ్యక్ష నా వార్డులోని కూడా పనులకు నాకు వచ్చి చూపి 27 అధ్యక్ష నేను దాంట్లో అయితే మంచిది కాదు. ఒక వార్డు వర్క్ చేయకూడదు. మనం రోడ్డు ఈరోజు అంటే మా అందరూ చెప్తున్నారు కదా మా వార్డు వర్క్ చేయలేదు. ఏమధ్యక్ష ఇంత మా మాటలు ప్రశ్నిస్తున్నారు. ఒక వార్డు వర్క్ చేయలేదు వర్క్ గురించి కూర్చోలేదు. ఇప్పుడు ఎక్కడైనా మాట్లాడకూడదు కదా, ఎక్కడైనా మాట్లాడకూడదు. బయట తేడా ఉంది. దయచేసి సమాధానం చెప్పొచ్చా? మా వైస్ చైర్మన్ మాట్లాడిన దానికి సమాధానం ఇప్పుడు ఒక అధ్యక్షులు కూడా అలాగే మాట్లాడేది అర్థం మళ్ళీ. మరి అప్పుడు చైర్పర్సన్ గౌరవం చేయలేకున్నట్లే కదా. కూర్చున్నారా మా అక్క గౌరవం చేయాలి. తర్వాత ఈ సమావేశాన్ని గంట వృధా చేసిన అధ్యక్ష. ఎవరు మాట్లాడకూడదు అధ్యక్ష. ఏం ఇష్టం మాట్లాడాలో అధ్యక్ష 24, 28 అధ్యక్ష. నేను సమస్యల గురించి మాట్లాడుతున్నా, నా బాధ గురించి మాట్లాడినా. అయినా నేను పెట్టుకో నన్ను మాట్లాడుతూ చెప్పడానికి నాకు లేదు. రెండోది నన్ను బయటికి పోని చెప్పడానికి నాకు లేదు. నువ్వు ఎట్లా అంటావు నాకు చెప్పండి అంతే. నాకు చెప్పాలా? వీటికి చెప్పాలంటే నేను వాళ్ళే సురేష్ అన్న చాలా మాట్లాడుతావు నువ్వు. నేను మాకు మాట్లాడతావు నీకు ఏంటి అంటే మీరు గంటల కొద్ది మాట్లాడతారా? అంటే మీ దగ్గర మీకు వెళ్ళిపోతుందా? గంటల కొద్ది మాట్లాడతారా? అయితే ఎందుకు మాట్లాడతారు? మాట్లాడుకోవడానికి సస్పెండ్ చేశారు. చైర్మన్ కూడా ఏమనుకున్నాడు? మాలో సభలో పదాలు సస్పెండ్ చేశారు. అధ్యక్ష అన్నారు మన గౌరవానికి వాటి కౌన్సిలర్ అడిగిన దానికి సుదీర్ఘమైన సమాధానం కట్టనారని చెప్పడం అధ్యక్ష. యాక్చువల్ గా మేము చేతులెత్తి ఆమోదిస్తే సమాధానం కానీ సమాధానం అయినా కూడా పెద్ద విషయానికి అడ్డు తగ్గుతా ఉంటే అన్ని తరగతులు ఉన్నాయా? అధ్యక్ష మీరు కూర్చోమని చెప్పినప్పుడు ఎన్ని
నేను తప్పని చెప్తున్నా అధ్యక్ష. నేను గౌరవిస్తాం ఒక కులాన్ని అంటే నేను తప్పు చెప్పి తప్పకుండా కాదని చెప్తున్నా. మరి అధ్యక్ష ఇప్పుడు మాట్లాడితే మీకు కూడా మాకు వార్తగా ఇన్నిసార్లు అడుగుతున్నాను. నా వార్తకు వచ్చి నాకు చాలా సార్లు అడిగాను. నేను మీకు తీర్మానాలు కూడా ఇచ్చాను. నేను అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చాను, మీకు కూడా ఇచ్చాను సార్. నా వార్తకు అధ్యక్ష అధ్యక్ష ఎవరో ఒకరు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. గంట సేపు అయింది అధ్యక్ష. గౌరవ కౌన్సిలర్ గారే మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఒక్క నిమిషం అవకాశం ఉంది. మీ ద్వారా ఏమైనా పర్మిషన్ అడుగుతున్నాను అధ్యక్ష. ఒక నిమిషం అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఇంటరప్షన్ కంటిన్యూగా ఇంటరప్షన్ చేస్తున్నందుకు సభని వైస్ చైర్మన్ గారు సభ సజావుగా జరగటం లేదు. దానికి మీకు ప్రపోజ్ చేశారు అధ్యక్ష. ఏమని? ఆవిడ ప్రతిదానికి ఇంటరప్ట్ అవుతున్నారు. ఇంటరప్ట్ చేయొద్దని చెప్పండి, లేదంటే మీకు హక్కు ఉంది ఆవిడ సస్పెండ్ చేయడానికి. కాబట్టి గౌరవ కౌన్సిలర్ గారు ఇంటరప్ట్ చేస్తున్న కౌన్సిలర్ గారిని సస్పెండ్ చేయమని చెప్పి గౌరవ వైస్ చైర్మన్ గారు మిమ్మల్ని అభ్యర్థించారు అధ్యక్ష. ఎటువంటి చెడు భాష మాట్లాడలేదు, దుర్భాష మాట్లాడలేదు, ఎటువంటి భాష మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష కేవలం సింపతి గేమానికి చేయడం పద్ధతి కాదు అధ్యక్ష. అయినా అధ్యక్ష గౌరవ కౌన్సిలర్ గారు మాకంటే వయసులో పెద్దవాళ్ళు, మా వాళ్ళ తరఫున అధ్యక్ష తగ్గి మేము అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి పైన కూర్చోమని చెప్పండి అధ్యక్ష. మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. పొరపాటుగా భావించుంటే తప్పైంది అధ్యక్ష, కూర్చోమనండి అధ్యక్ష. లేదు అని అంటే అధ్యక్ష సభను స్టాప్ చేశాడు అధ్యక్ష, బయటకు వెళ్ళిపోతాం అధ్యక్ష. మీరే అడుగుతుండేదా అంశం నంబర్ 28